విశాఖపట్నం పార్లమెంటు సీటు, రాజమండ్రి సీటు, అనకాపల్లి సీటు ఈ మూడిట్లో విశాఖ బీజేపీ అడగలేదంటే బీజేపీ అడుగుతోందన్నటువంటి ప్రచారం నడుస్తోంది. అనకాపల్లి వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి సిచ్యుయేషన్ తక్కువే, కాకపోతే సీఎం రమేష్కి ఆ సీట్ అని అంటే విశాఖ కాకుండా సీఎం రమేష్ని అక్కడ జీవీఎల్ నరసింహారావు 2 ఏళ్ల నుంచి అక్కడ పనిచేసుకుంటున్నారు. ఇప్పుడు ఫైనల్గా అధినాయకత్వం డిసైడ్ చేయాలి. వాస్తవంగా పురంధేశ్వరి గారు గతంలో విశాఖపట్నం నుంచి కీలక పాత్ర పోషించారు. ఆవిడ అక్కడ ఎందుకు తీసుకోవట్లేదంటే బాలయ్య గారి అల్లుడు తమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఇబ్బంది రాకుండా. అదే టైంలో ఇప్పుడు వచ్చేటప్పటికి జీవీఎల్ అందుకే 2-3 ఏళ్ల నుంచి అక్కడే కాన్సన్ట్రేట్ చేశారు. పురంధేశ్వరి రాజమండ్రి నుంచినే ప్రిపేర్ అయ్యారు. అందుకే రాజమండ్రిలో అయితే ఎంపీ క్యాండిడేట్ని తెలుగుదేశం ప్రిపేర్ చేసుకోవాలి. ఇదివరకు మురళీమోహన్ వాళ్ళ కోడలు ఇట్లాంటి పేర్లన్నీ వచ్చినా కూడా పక్కన పెట్టేశారు. ఇప్పుడు వచ్చేటప్పటికి కథ మారుతోంది. ఓవరాల్గా చూస్తే విశాఖపట్నం వీళ్ళ ముగ్గురు జీవీఎల్ ప్రముఖుడే, సీఎం రమేష్ ప్రముఖుడే, పురంధేశ్వరి ప్రముఖురాలే. ఈ ముగ్గురులో ఎవరి వైపుకి అధిష్టానం మొగ్గు చూపుతుందనేది చూడాలి.